నమస్తే అండి, నేను రజా. ఒక కరోనా కొన్ని వేల లక్షల కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. మంకీ పాక్స్, చికెన్ గున్యా, క్షయ, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మసూచి, ఇలాంటి భయంకరమైన వ్యాధులు మనుషుల్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఇప్పుడు మరో కొత్త రకమైన ప్రాణాంతకరమైన వ్యాధి వస్తూ ఉంది. ఇది అనిపిస్తూ ఉంటుంది. ఒక సెవెంత్ సెన్స్ అనే ఒక సినిమాలో ఒకడు ఇంజక్షన్ పట్టుకొని, ఆ ఏజెంట్ ఒకటి ఇంజక్షన్ పట్టుకొని కుక్కకి ఇచ్చి ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ రకమైన వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటాడు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి, ఈ కోవిడ్ చూసినా, ఇలాంటి రోగాలు చూసినా, ఇవన్నీ కూడా ఏమైనా కావాలని సృష్టించారా, ఎక్కడి నుంచి పుట్టుకొస్తే ఈ దరిద్రాలు మనం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మరోసారి కేరళలో ఇలాంటిది ఒకటి వచ్చిందనమాట. ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి 12 మందికి సోకింది వైరస్. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనలో వణిగిపోతూ ఉన్నారు. కాబట్టి కేరళ ప్రయాణం చేసేవారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి, కొంత జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఎందుకో తెలియదు, అక్కడ ఇలాంటి వైరస్లు ఈ మధ్య ఇంతకుముందు కూడా బ్యాటిక్ వైరస్ ఏదో కూడా వచ్చిందనమాట. సో దానికి సంబంధించి వాళ్ళు సినిమాలు కూడా చేస్తున్నారు. అవి వింతలన్నీ కూడా అక్కడే వస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే కేరళలో ఒక ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తుంది. షిగెల్లా అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాధి కనిపిస్తూ ఉంది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ జిల్లాలోని ఎరంజిగల్ అనే ప్రాంతంలో 12 మందికి ఈ వ్యాధి సోకింది. కొన్ని రోజుల క్రితమే 4గురికి ఈ వ్యాధి సోకగా అందులో చిన్నారి మృతి చెందింది. అయితే కొత్తగా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు అత్యధిక మంది బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. అంటే ఎవరికైతే ఆ కుటుంబంలో ఒకరికి వచ్చిందో ఆ కుటుంబ సభ్యులకు మాత్రం ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. సో ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ మొత్తాన్ని కూడా ఇది డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తుందని అక్కడ అధికారులు చెప్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానిత లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ వ్యాధి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ చెప్తూ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ షిగెల్లా వ్యాధి ఏంటి అని చెప్పేసి. షిగెల్లా వ్యాధి ఏంటంటే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. ఇది తీవ్రమైన పేగు సంబంధిత అంటువ్యాధి. రక్తం, చీముతో కూడినటువంటి విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం దీని యొక్క లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, రక్తము, చీముతో కూడినటువంటి విరేచనాలు వస్తాయి, కడుపు నొప్పి, జ్వరం దీని యొక్క లక్షణాలు. కలుషితమైన ఆహారం, నీటి వల్ల ఇది శరీరంలోకి వెళ్తుంది. వ్యాధి సోకిన వ్యక్తిని తాకడం, వాడు వాడిన వస్తువులు వాడడం వల్ల ఇది ఇతరులకు సోకుతుంది. ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా 5 ఏళ్ల పిల్లలలోపు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో ఇది ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంది. షిగెల్లా వ్యాప్తిని అరికట్టేందుకు పరిశుభ్రతే మార్గమని వైద్యులు చెప్తున్నారు. ఆహారం తినే ముందు చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. నీటిని బాగా మరిగించి చల్లార్చుకొని తాగాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. కలుషితమైన ఆహారాన్ని తీసుకోకూడదని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కేరళలో ఈ షిగెల్లా అని చెప్పేసి ఒక వ్యాధి అయితే వస్తూ ఉంది భయంకరంగా. కాబట్టి మనంతా కూడా ఒకటే దేశం, మన వాళ్ళు కేరళ కూడా వెళ్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏదైనా అనారోగ్య సమస్య కనిపించగానే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. అశ్రద్ధ అయితే చేయొద్దు. ఇంట్లో దొరికిన ట్యాబ్లెట్స్ వేసుకొని కాలం గడపొద్దు. లేకపోతే కనుక ఇది విచ్చలవిడి వ్యాప్తి చేసి ఆల్రెడీ ఇది మరణించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాధి కారణంగా ఈ వైరస్ వ్యాప్తి భయంకరంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి.